నమస్తే అండి. వెల్కమ్ టు మాధవీయం ఒక పిల్లల డాక్టర్గా. ఈరోజు వీడియోలో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా ఉండాలంటే అనే సిరీస్లో థర్డ్ టాపిక్ మదరు ప్రెగ్నెంట్ అయిన తర్వాత ఏం జాగ్రత్తలు తీసుకోవాలి అనే విషయం మీద మాట్లాడతాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మదర్ షుడ్ బి ఫిజికల్లీ, మెంటల్లీ, ఇమోషనల్లీ బి రెడీ ఫర్ ద ప్రెగ్నెన్సీ. ఇంతకుముందు వీడియోలో మనం మాట్లాడుకున్నట్టుగా. అండ్ వన్స్ మదర్ పీరియడ్ మిస్ అయితే కనుక మదర్ హ్యాస్ టు కన్ఫర్మ్ ద ప్రెగ్నెన్సీ. ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్కి ఇప్పుడు అన్ని చోట్ల మందుల షాపుల్లో కూడా కిట్స్ దొరుకుతున్నాయి కదా, స్ట్రిప్ టెస్ట్లు. సో అది దాంతో కనుక టెస్ట్ చేసుకుంటే కనుక అందులో గుంటలా ఉంటుంది. అందులో ఒక 2 drops ఆఫ్ యూరిన్ వేస్తే కనుక 2 purple స్ట్రిప్స్ వస్తే కనుక ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినట్టు. ఒకటే స్ట్రిప్ వచ్చిందనుకోండి టెస్ట్ నెగిటివ్. అసలు ఏ స్ట్రిప్ రాకపోతే మాత్రం టెస్ట్ రిపీట్ చేయాలి. ఓకే, ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వచ్చింది, దెన్ ప్లీజ్ గో టు ఏ మెడికల్ ఫెసిలిటీ అండ్ కన్ఫర్మ్ యువర్ ప్రెగ్నెన్సీ అండ్ అండర్టేక్ ద ఫస్ట్ విజిట్. ప్రెగ్నెన్సీని 3 trimesters అంటే మూడు నెలల భాగాలుగా డివైడ్ చేస్తాము. ఫస్ట్ ట్రైమిస్టర్ ఏమో ఫస్ట్ 13 weeks, సెకండ్ ట్రైమిస్టర్ ఏమో 14 to 27 weeks, థర్డ్ ట్రైమిస్టర్ ఏమో 28 to 40 weeks. అండ్ ఇక్కడ ఒక పాయింట్ గట్టిగా చెప్పదలుచుకున్నానండి. టర్మ్ ప్రెగ్నెన్సీ అంటే 40 weeks, మినిమం 38 weeks. 36 weeks అంటే 9 నెలలు, 9 4 36 వారాలు కదా అని లెక్కేసుకోవద్దు. అట్లా లెక్కేసుకుంటే కనుక 36 వారాలు అనేది మా మెడికల్ పరిభాషలో లేట్ ప్రీటర్మ్ ప్రెగ్నెన్సీ అంటాం. దే ఆర్ నాట్ టర్మ్ బేబీస్. అండ్ ఈ లేట్ ప్రీటర్మ్ బేబీస్కి చాలా సమస్యలు వస్తాయి. వాళ్ళ వెయిట్ బాగానే ఉండొచ్చు, 2.5, 3, కానీ చాలామందికి వెయిట్ బాగున్నా సరే ఊపిరితిత్తులు మెచ్యూరిటీ ఉండదు, ఇన్ఫెక్షన్స్, వాళ్ళకి ఆయాసాలు రావడం, NICUలో అడ్మిట్ చేయడం, ఇలాంటి సమస్యలన్నీ వస్తాయి. కాబట్టి నో దట్ ఫుల్ టర్మ్ ప్రెగ్నెన్సీ ఈజ్ మినిమం 38 weeks అండ్ ఐడియల్గా క్యాలిక్యులేషన్ అయితే 40 weeks. అండ్ మీరు ఇప్పుడు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత మీరు తెలుసుకోవాల్సింది నో యువర్ EDD, ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. ఈ ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీని కూడా డాక్టర్ క్యాలిక్యులేట్ చేసి మీరు నెల తప్పిన నెల మొదటి డే ఆఫ్ ద సైకిల్ నుంచి లెక్కపెట్టి 40 weeksకి లెక్కపెట్టి ఇస్తారు. అండ్ ఎవరైనా అడిగితే యూ షుడ్ బి ఏబుల్ టు టెల్ యువర్ EDD. ఓకే. అండ్ WHO రికమెండేషన్స్ ప్రకారం గర్భిణీ స్త్రీ ఐడియల్గా మినిమం షీ షుడ్ హ్యావ్ 4 antenatal చెకప్స్. ఫస్ట్ చెకప్ ఏమో మొదటి ట్రైమిస్టర్, మొదటి 12 weeksలో, రెండవ ఇదేమో 16 to 26 weeks, థర్డ్దేమో 28 to 34 weeks, ఫోర్త్ది 28 to 34 weeks, ఫోర్త్ది 36 weeks నుంచి టర్మ్ మధ్యలో. ఈ 3-4 యాంటీనేటల్ విజిట్స్ అనేవి తప్పనిసరి. ఇందులో ఫస్ట్ యాంటీనేటల్ విజిట్ ఎందుకు అంటే, ఒకటి ప్రెగ్నెన్సీని కన్ఫర్మ్ చేస్తారు, రెండోది లోపల పిండం ఆ వారాలకి సరిపడా ఉందా లేదా అనేది మెజారిటీ ఆఫ్ ద కేసెస్లో స్కాన్ చేస్తారు, మూడవది తల్లి యొక్క ఒక బేసిక్ హెల్త్ చెకప్ అయిపోతుంది. తల్లి యొక్క హైట్, వెయిట్, బ్లడ్ ప్రెషర్ అండ్ బ్లడ్ టెస్ట్లు సిరీస్ చేస్తారు, ఇవన్నీ చేయించుకోండి. బ్లడ్ షుగర్ టెస్ట్, థైరాయిడ్ టెస్ట్, బ్లడ్ గ్రూపింగ్, RH టైపింగ్, HB పర్సంటేజ్ అండ్ వైరల్ టెస్ట్ లైక్ HIV, HBS అంటే హెపటైటిస్ B, VDRL టెస్ట్లు, ఇవన్నీ చేస్తారు. ఈ టెస్ట్లన్నీ చేయించుకోవాలి. ఇందులో ముఖ్యంగా ఇప్పుడు చాలామందికి థైరాయిడ్ అండ్ ప్రెగ్నెన్సీ, జెస్టేషనల్ డయాబెటీస్, షుగర్లు ఇవన్నీ వస్తున్నాయి. సో గ్లూకోజ్ టాలరెన్స్ టెస్ట్ కూడా చేస్తారు. సో ఈ టెస్ట్లన్నీ తప్పనిసరి. రెండవది సెకండ్ ట్రైమిస్టర్లో 14 to 26 weeks మధ్యలో ఇంకొక చెకప్ తప్పనిసరి. ఇందులో 20 వారాలు, అరౌండ్ 20 వారాల్లో టిఫా స్కాన్ అంటే ఎనామలీ స్కాన్ అని చేస్తారు. అంటే పుట్టబోయే బిడ్డకి ఏమైనా అవకరాలు ఉన్నాయేమో అనేది ఈ స్కాన్లో తెలుస్తుంది. ఇది కూడా తప్పనిసరి. దాంతోపాటు కొన్ని బ్లడ్ టెస్ట్లు మదర్లో కూడా చేస్తారు, పుట్టబోయే బిడ్డకి జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో అని. ఇవన్నీ టెస్ట్ చేయించుకోవాలి.
అండ్ మూడవ చెకప్ 38 to 45 వీక్స్, 28 to 34 వీక్స్. నాలుగవ చెకప్ 36 వీక్స్ నుంచి టర్మ్ మధ్యలో. ఈ 4 చెకప్స్లో కూడా తల్లి యొక్క రొటీన్ హెల్త్ చెకప్ అవుతుంది. అండ్ గర్భస్థ శిశువు ఆరోగ్యం, ఫీటల్ వెల్బీయింగ్ చెక్ చేస్తారు. అది ప్రెగ్నెన్సీకి సరిపడినట్టుగా ఉందా లేదా అనేది చేస్తారు. అండ్ స్కాన్స్ ఫస్ట్ 2 times తప్పనిసరి, లాస్ట్లో కూడా టర్మ్ ముందు. కొంతమందికి అవసరమైతే హై రిస్క్ ప్రెగ్నెన్సీస్లో ఎక్కువగా కూడా స్కాన్లు చేస్తారు, చేయించుకోండి. స్కాన్స్తో అల్ట్రాసౌండ్స్తో రేడియేషన్ ఏమి ఉండదు. సో దే ఆర్ క్వైట్ సేఫ్. ఎన్నిసార్లు చేసినా సరే చేయించుకోండి. తర్వాత గర్భిణీ స్త్రీకి వ్యాక్సిన్స్ 2 వ్యాక్సిన్స్ అండి. మినిమం 2 doses ఆఫ్ టీటీ, అండ్ ప్రస్తుతం రోజుల్లో టీటీ బదులు టీడాప్ అనేది కూడా వాడుతున్నాము. అండ్ ఇది లేత నెలల్లో ఒకటి ఫస్ట్ 3 monthsలో, అండ్ లాస్ట్ ఇది మినిమం 1 month బిఫోర్ ద డెలివరీ ఒకటి వేయించుకోవాలి. అండ్ కుదిరితే 1 ఫ్లూ ఇంజెక్షన్ కూడా వేయించుకోండి. తర్వాత మదర్కి పోషకాహారం, అగైన్ మినిమం రికమెండేషన్స్ ఏంటంటే మదర్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి. ఒక బండ గుర్తుగా చెప్పుకోవాలంటే పర్ డే 2 cups of rice and or 4 chapatis, 2 katoris of dal, 2 glasses of milk, 2 cups of curd, 2 cups of vegetables, at least 2 fruits, అండ్ నాన్ వెజిటేరియన్ తినేవాళ్ళు అయితే కనుక 2 eggs. ఇవన్నీ ఇస్తే కనుక దాదాపుగా మదర్కి బిడ్డకి కావాల్సిన పోషకాహారాలన్నీ అందుతాయి. మదర్ షుడ్ హ్యావ్ 3 meals and then 2 light snacks in between. తర్వాత మదర్ షుడ్ స్టే యాక్టివ్. అఫ్ కోర్స్ ఈ రోజుల్లో ఉద్యోగస్తులందరూ లాస్ట్ డే డెలివరీ బిఫోర్ వరకు, ముందు రోజు వరకు కూడా ఉద్యోగాలకు వెళ్తున్నారు, వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు, విచ్ ఇస్ గుడ్. అండ్ కుదిరితే ఇండల్జిన్ లైట్ ఎక్సర్సైజ్ లైక్ తేలికపాటి నడకకి వెళ్ళండి అండ్ ఎంజాయ్ దట్ వాక్ టైం విత్ ద ఫ్యామిలీ మెంబర్స్. బరువులు మాత్రం ఎత్తద్దు ఆఖరి నెలల్లో. అటువంటి పనులు ఏమైనా ఉంటే మీ ఫ్యామిలీ మెంబర్స్కి అప్పచెప్పండి, అవి అవాయిడ్ చేయండి. నెక్స్ట్, యూ షుడ్ నో డేంజర్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ. డేంజర్ సైన్స్ ఆఫ్ ప్రెగ్నెన్సీ ఏంటంటే విపరీతమైన తలనొప్పి, వాంతులు, మగత, అండ్ విపరీతమైన పొత్తికడుపు నొప్పి, వెజైనల్ బ్లీడింగ్, గర్భస్థ శిశువు కదలడం లేదు. 6వ నెల నుంచి గర్భస్థ శిశువు కదులుతూ ఉంటాడు. సో అప్పటి వరకు కదులుతున్న బేబీ కదలికలు తగ్గిపోయినా సరే, ఉదాహరణకి మీరు మినిమం అబ్జర్వ్ చేయాల్సిన టైం ఏంటంటే 2 hours మినిమం 10 fetal kicks ఉండాలి. అవి లేవనుకోండి, మీరు ఖచ్చితంగా యూ షుడ్ ఇమ్మీడియట్లీ రిపోర్ట్ టు యువర్ డాక్టర్. తర్వాత ఫీటల్ వెల్బీయింగ్. ఫీటల్ వెల్బీయింగ్ అంటే జస్ట్ మదరు, మర్చిపోయానండి, మదర్కి ఈ పోషకాహారంలో మినిమం రిక్వైర్మెంట్స్ చెప్పాను కదా, అట్లాగనే 100 days ఆఫ్ ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్ ఫ్రమ్ 3rd month ఆన్వర్డ్స్. ఐరన్ ఫోలిక్ యాసిడ్ టాబ్లెట్స్ మినిమం 100 days తీసుకోవాలి. మదరు విటమిన్ డి, B12, కాల్షియం ఇవన్నీ పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకోవాలి. ఫీటల్ వెల్బీయింగ్ అని మాట్లాడాను కదా. సో గర్భస్థ శిశువు 4వ నెల నుంచి కూడా బేబీ విల్ రెస్పాండ్ టు సౌండ్స్. సో మీ బిడ్డతో మాట్లాడండి, సింగ్ టు హిమ్, పాటలు పాడండి, రీడ్ బుక్స్ టు హిమ్. అభిమన్యుడు కథ తెలుసు కదా మనకి. సో ద బేబీ విల్ రెస్పాండ్, ఎంజాయ్ దిస్ పీరియడ్. అండ్ 6వ నెల నుంచి బేబీ కిక్స్ స్టార్ట్ చేస్తాడు, తంతా ఉంటాడు. సో తన్నుల్ని ఎంజాయ్ చేయండి. బట్ నేను చెప్పినట్టుగా బీ అవేర్ ఆఫ్ ద డేంజర్ సైన్స్. అండ్ ఇఫ్ ఎట్ ఆల్ అలాంటి ఏమన్నా కనబడితే వెంటనే ఇమీడియట్లీ రిపోర్ట్ టు డాక్టర్. తర్వాత మదర్ యొక్క స్లీప్ కూడా, మదర్ షుడ్ హ్యావ్ 8 hours ఆఫ్ స్లీప్ డ్యూరింగ్ ద నైట్ అండ్ 2 hours ఆఫ్ రెస్ట్ డ్యూరింగ్ ద డే. అండ్ చివరి నెలల్లో ఐడియల్ పొజిషన్ పడుకోవడానికి లెఫ్ట్ సైడ్కి తిరిగి కొంచెం మోకాళ్ళు మడుచుకుని పడుకుంటే కనుక దట్ ఈస్ ద ఐడియల్ పొజిషన్ ఫర్ ద మదర్ అండ్ ద బేబీ. ఈ జాగ్రత్తలని తీసుకుంటే కనుక పుట్టబోయే బిడ్డ
ఆరోగ్యంగా ఉండి తీరతాడు. మాధవి ఒక పిల్లల డాక్టర్.